హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పిల్లలందరితో రాథోడ్ రేపు ఇండిపెండెన్స్ డేకి కాస్ట్యూమ్స్ గురించి డిసైడ్ అయ్యారా అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో అవును కదా, ఆ విషయమే మర్చిపోయాము అని చెప్పి అమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి, ఈ బాగి మీ చెంత ఉండగా మీకు భయం ఎలా అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు స్కిట్స్ కూడా తెలుసా మిస్ అమ్మ అని చెప్పి అమ్మ అంటూ ఉంటే, నేను బహుముఖ ప్రజ్ఞశాలిని కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. కాస్త తెలుగులో మాట్లాడు మిస్సమ్మ అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. మిస్సమ్మ మాట్లాడింది తెలుగులోనే, అన్నిట్లో ఫస్ట్ అని బిల్డప్లు ఇవ్వడం కాదు, తెలుగు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. మిస్సమ్మ, నువ్వు హెల్ప్ చేసి నువ్వు మా పక్కన ఉంటే మేము గెలిచేసినట్టే అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. ఇకప్పుడు అంతా కూడా ఫ్రెష్ అవ్వండి, నేను స్నాక్స్ తీసుకొస్తాను అని చెప్పి పిల్లలందరినీ కూడా బాగి గదిలోకి పంపించేస్తుంది. ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వస్తే బాగి, రేపు ఇండిపెండెన్స్ డేలో స్టేజ్ మీద పిల్లలు నవ్వుల పాలయ్యేలాగా చేస్తాను, నువ్వు వాళ్ళ పక్కనున్నావనే ధైర్యాన్ని వాళ్ళలో చంపేసి నీ మీద అసహ్యం పుట్టేలాగా చేస్తాను, పిల్లలకు నేను దూరం చేసి మళ్ళీ నేనే ఇంట్లో చక్రం తిప్పుతాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరో పక్క తీవ్రవాదులు అంతా కూడా ఒక చోటు చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు ఎలాగైనా సరే రాఖీసాన్ని మనం ఈ దేశం నుండి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకసారి సతీష్, నీ ఫోన్ ఇవ్వు, ఆ లెఫ్టినెంట్ అమరేంద్రకి ఫోన్ చేస్తాను అని చెప్పి అమర్ కథను ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక రాత్రిపూట అమర్ రాథోడ్ రేపు అందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు, అనుమానం వచ్చిన ఏ ఒక్కరిని కూడా వదలొద్దని చెప్పు, సిటీ సెంటర్లో బందోబస్తుని ఇంకా పెంచమని చెప్పు, అలాగే బాంబ్ స్క్వాడ్ని కూడా సిద్ధంగా ఉండమని చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు. అలాగే సార్, అలాగే చెబుతాను అని రాథోడ్ అంటూ ఉంటే ఇంతలో ప్రైవేట్ నెంబర్ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. ఎవరు అని చెప్పి అమర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి లెఫ్టినెంట్ అమరేంద్ర, నువ్వు ఇంకా నా వాయిస్ గుర్తుపట్టి నీ బాంబ్ స్క్వాడ్తో సిద్ధంగా ఉంటావనుకుంటే నువ్వు నన్ను డిసప్పాయింట్ చేసావే అని చెప్పి ఇక అతను అంటూ ఉంటే, రే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకో, లెఫ్టినెంట్ అమరేంద్రని అని చెప్పి అంటూ ఉంటే, నీ గురించి నాకు తెలుసు కానీ మా గురించి నీకు తెలియడం లేదు, ఇంతకీ నేను నీకు ఎందుకు ఫోన్ చేశానో తెలుసా, రేపు బాంబు పెట్టడానికి వెన్యూ ఏదో అర్థం కావడం లేదు, టెంపుల్స్, స్కూల్స్, మసీద్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇలా చాలా చోట్లు ఉన్నాయి కదా, ఎక్కడ పెట్టాలో అర్థం కాక నీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పి అతను బెదిరిస్తూ ఉంటే, ఇక అప్పుడు అమర్, నువ్వేం చేసినా సరే రాఖీని దేశం నుండి కాదు కదా సిటీ కూడా దాటి తీసుకుపోలేవు అని చెప్పి అంటూ ఉంటాడు. చూడు అమరేంద్ర, నేను మాట్లాడిన మాటలకి నువ్వు భయపడతావేమో అనుకుంటే ఏమాత్రం భయం లేకుండా సమాధానం బాగానే చెబుతున్నావు అని అతను అంటూ ఉంటాడు. రే, ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు, బార్డర్లో ప్రాణాలను పణంగా పెట్టి కాపలా కాసిన సిపాయిని నేను, నీ మాటలకు నేను భయపడతాను అనుకుంటున్నావా అని చెప్పి అమర్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు. ఇక అమర్ ఫోన్ పెట్టేసిన తర్వాత రాథోడ్, నేను కాల్ రికార్డ్ చేయమని చెప్పాను కదా, చేసావా, ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పావా అని అంటూ ఉంటే, చెప్పాను సార్, ఈ ఫోన్ కాల్ ఇక్కడ నుండి వచ్చింది కాదు, వేరే కంట్రీ నుంచి వచ్చింది అని రాథోడ్ అంటూ ఉంటాడు. మరొక పక్క అమర్ పిల్లలు చదువుతున్న స్కూల్ రూట్ మ్యాప్ని ఆ తీవ్రవాదులు తెప్పించి ఇక అలా ఆ మ్యాప్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇది మిలిటరీ స్కూల్ అన్నమాట, వీటిని జిరాక్స్లు తీసి మన వాళ్ళందరికీ కూడా పంచండి, ఎలాగైనా సరే రాత్రి అంతా కూడా ఎక్కడ ఏమున్నాయో అన్నీ గుర్తుపెట్టుకోవాలి, రేపు మనం ఈ స్కూల్ మీద అటాక్ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే పిల్లలు ఇంకా స్కూల్కి రెడీ అయ్యి కిందకి రాకపోవడంతో అప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు, ఇదేంటి పిల్లలు ఇంకా ఈరోజు కిందకి రాలేదు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. అదేంటి అత్తయ్య గారు, పిల్లలు ఎప్పుడో ఉదయాన్నే నిద్ర లేచి రెడీ అయ్యారు కదా, ఇప్పటి వరకు కిందకి రాకపోవడం ఏంటి అని బాగి అంటూ ఉంటుంది. ఇక ఆరు కూడా అలా కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. పిల్లలు అప్పుడే మెట్లు దిగుతూ కిందకి వస్తారు. ఏంటి పిల్లలు ఈరోజు కిందకి రావడం లేట్ అయిందని అమర్ వాళ్ళ అమ్మగారు అనగానే, ఎంతైనా కష్టజీవులం కదా నానమ్మ, అందుకే రాత్రంతా కూడా ఈరోజు స్కిట్ కోసం ప్రాక్టీస్ చేసి డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేసేసరికి లేట్ అయింది అని అంజు పాప అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్మో దీని మొహం నానమ్మ, మిస్ అమ్మ రాసిచ్చిన డైలాగ్స్ అన్నీ లెంతీగా ఉన్నాయని చెబితే మిస్ అమ్మ మళ్ళీ కష్టపడి షార్ట్ ఫామ్లో రాసిచ్చింది, అవన్నీ ప్రాక్టీస్ చేయకుండా ఇప్పటి వరకు గురక పెట్టి నిద్రపోయింది అని అమ్మో
ఈ పొట్టిదానికి ఒక్క పని కూడా చేత కాదు అని అమ్ము అంటూ ఉంటే తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పొట్టిదానా. అయినా మీరంతా నాకన్నా పొడుగ్గా పెరిగి నన్ను పొట్టిదాన్ని అంటున్నారేంటి అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. ఇక అంతా కూడా నవ్వుతూ ఉంటారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే పిల్లలు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు పిల్లల దగ్గరికి వస్తే థ్యాంక్ యూ తాతయ్య, సేమ్ టు యూ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక ఇంతలో అమర్ రెడీ అయ్యి కిందికి వస్తాడు. అమర్ కిందికి వచ్చిన తర్వాత పిల్లలు ప్రోగ్రామ్కి బాగా ప్రిపేర్ అయ్యారా అని చెప్పి పిల్లల్ని అడుగుతుంటే బాగా ప్రిపేర్ అయ్యాం డాడ్, మిస్సమ్మ మాకు చాలా హెల్ప్ చేసింది అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. అవునరా, పాపం మిస్సమ్మ ఒక్కతే నైట్ అంతా కూడా ఎంతో కష్టపడి పిల్లలకి సహాయం చేసింది అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ అలా బాగీ వైపు చూస్తూ ఉంటాడు. బాగీ అమర్తో ఏమండి, ఈరోజు పిల్లలు స్కూల్లో ప్రైజులు తీసుకుంటారు, అలాగే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో కూడా పాల్గొంటారు, మీరు కూడా స్కూల్కి వస్తే బాగుంటుందండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ లేదు మిస్సమ్మ, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను రాలేను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో పాపం పిల్లలతో పాటు ఆరు కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఆయన కూడా పిల్లలతో ఉంటే బాగుండేది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరో పక్క అమర్ డ్యూటీ పైన వెళ్తూ ఇక అలా మోకాళ్ళ పైన కూర్చొని పిల్లల్ని దగ్గరికి తీసుకుంటాడు. అలా ప్రేమగా పిల్లల్ని దగ్గరికి తీసుకొని మనసులో ఈరోజు వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో నాకు ఏమైనా జరగచ్చు, మీ పక్కన మిస్సమ్మ ఉందనే ధైర్యంతోనే నేను వెళ్తున్నాను అని చెప్పి అమర్ అనుకుంటాడు. ఇక ఆ తర్వాత బాగి అమర్తో ఏమండి, మీరు రాత్రి కూడా ఏం తినలేదు, అలాగే ఉదయం కూడా సరిగ్గా టిఫిన్ చేయలేదు, మీకోసం జ్యూస్ చేశాను, ఇదిగోండి తాగండి అని చెప్పి ఒక బాటిల్లో జ్యూస్ని పోసి అమర్కి ఇస్తుంది. ఇక అలా ఆరు బాగీని చూస్తూ బాగి అందరూ నువ్వు నాలాగా ఉన్నావంటే నేను ఏంటో అనుకున్నాను, కానీ నువ్వు కూడా నాలాగే ఫ్యామిలీని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. అమర్ బాగి దగ్గర నుండి జ్యూస్ బాటిల్ తీసుకున్న తర్వాత మిస్సమ్మ, ఈరోజు పిల్లలతో నువ్వు కూడా స్కూల్కి వెళ్తున్నావు కదా, పిల్లలను జాగ్రత్తగా చూసుకో, పిల్లల బాధ్యత నీదే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏంటండి బాయ్ చెబుతున్నట్టుగా కాకుండా ఏదో బాధ్యతలు అప్పగిస్తున్నారేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ ఏం మాట్లాడకుండా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆరు ఏదైనా ఆపరేషన్ పైన వెళ్తున్నప్పుడే కదా ఆయనకి ఏమైనా జరుగుతుందేమోనని ఆయన పిల్లల గురించి ఇంతలా బాధపడతారు, మరి ఈరోజు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆరు అనుకుంటుంది. అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి ఏంటి మావయ్య గారు, ఎందుకు ఆయన ఈరోజు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు అంత బాధలో ఉన్నారని చెప్పి అంటూ ఉంటే ఏం లేదమ్మా, ఈరోజు వాడు ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడు కదా, పిల్లల కాంపిటీషన్ చూడడానికి స్కూల్కి రాలేకపోతున్నానని వాడు బాధలో ఉన్నాడు, అందుకే అలా మాట్లాడాడు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. సరే పిల్లలు, మీరు స్కిట్లో పార్టిసిపేట్ చేయడానికి మొత్తం రెడీగా ఉన్నారు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే రెడీ మిస్సమ్మ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి, మిస్సమ్మ నేను కూడా మీతో పాటు వస్తాను, పిల్లల స్కిట్ చూడాలని నాకు కూడా కోరికగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి మెల్లిగా మనోహరి చెవిలో ఏంటి స్కూల్కి వచ్చి పిల్లల కాంపిటీషన్ విషయంలో మళ్ళీ ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావా, పిల్లల విషయంలో ఏదైనా చేయాలని చూస్తే తోలు తీస్తాను అని చెప్పి ఇక అలా మనోహరి చెవిలో బాగి చెబుతూ ఉంటుంది. సరే పిల్లలు త్వరగా రండి వెళ్దాం, ఈ రోజుకి మన డ్రైవర్ మనోహరి గారే అని చెప్పి అలా మనోహరిని పిల్లల్ని తీసుకుని బాగి బయటకు వెళ్తుంది. మరో పక్క ఆరు ఇంట్లో పిల్లలు ప్రాక్టీస్ చేస్తుంటే ఎలాగో చూడలేకపోయాను, కనీసం స్కూల్లో అయినా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తానని చెప్పి ఆరు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటుంది. మరో పక్క మంగళ మనోహరిని తలుచుకుంటూ కోపంగా కూరగాయలు కోస్తూ ఉంటే ఏంటే బయటకు వెళ్ళొచ్చిన దగ్గర నుండి కోపాన్నంతా కూరగాయల మీద చూపిస్తున్నావు అని చెప్పి మంగళతో రామ్మూర్తి అంటూ ఉంటాడు. నా సంగతి తర్వాత ముందు మీ కూతురు గురించి పట్టించుకోండి అని మంగళ అంటూ ఉంటుంది. నా కూతురు గురించా, నా కూతురు గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బంగారం లాంటి భర్త దొరికాడు, నాకు ఇక ఏ చింత లేదు అని రామ్మూర్తి అంటూ ఉంటే మీకు ఒక్కతే కూతురుందా, చిన్నప్పుడు పసిపాపగా ఉన్నప్పుడు వదిలేశారు కదా, ఆ కూతురు గురించి ఆలోచించండి అని మంగళ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి అల్లుడు గారు తన గురించి కనుక్కుంటాను అన్నారు కదా అని అంటూ ఉంటే వాళ్ళు వీళ్ళు కనుక్కునే బదులు నువ్వే కనుక్కోవచ్చు కదా, ఒకవేళ ఆశ్రమం వాళ్ళు ఏదైనా విషయం తెలిసి నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారేమో, లేదంటే ఫోన్ చేసినా కలవలేదేమో, ఎవరికి తెలుసు, నువ్వే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా, ఏదో నాకు అనిపించింది నేను చెప్పాను అని మంగళ రామ్మూర్తికి చెబుతూ ఉంటే ఇన్ని రోజులకు మంచి మాట చెప్పావు,
సరే నేనే నా కూతురు కోసం ప్రయత్నం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా మంగళ మనోహరి మీద కోపంతో రామ్మూర్తిని తన పెద్ద కూతురు గురించి కనుక్కోమని చెబుతూ ఉంటుంది. వసే మనోహరి, నువ్వు నాతో పెట్టుకున్నావు కదా, నేను అస్సలు వదిలిపెట్టను, ఈ మంగళ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి మంగళ అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.